అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగపంచమి అంటారు. బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. మరి నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. ఇక నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయని, అంతా అనుకూలంగా ఉంటుందని శాస్త్ర పురాణం. మరి శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం. అందుచేత శ్రావణమాసంన వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చలి చీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి రప్ప, చెట్టు చేమ, వాగు వరద, నీరు నిప్పు అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి మన హిందువులది. మరి హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, మరి వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణము, వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు. ఇలా కాలసర్పం యోగం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్పయోగం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి. శారీరక అనారోగ్యము కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఇక ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో ఒక రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి కాలసర్పదోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి సుఖ సంతోషాలు అనుభూతికి వస్తాయి. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యాగాలలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే పాము కుండలినికి సంకేతము. సర్వే జనా సుఖినో భవంతు.